హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, చాలా వరకు చూస్తే కనుక ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కొడుకు చూస్తాడో చూడరు అన్నది ఒక అపోహ ఒకటి చాలా మైండ్లలో తిరుగుతుంది, పేరెంట్స్ మైండ్లలో. అలా అని కూతుర్లు ఏం చేస్తున్నారు, చనువుతోని వాళ్ళు ఏదో ఒక ఆశతోని వచ్చినప్పుడు, ఆశ మీన్స్ అరే నా బిడ్డ మంచిగా చూస్తుంది అన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు దానికి పై ఎత్తు చేసుకొని ఉన్న ప్రాపర్టీస్ ఏదో వీలునామా రాపించుకోవడం కానివ్వండి, ఉన్న ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్గా లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది కొడుకుకు తెలియకుండా. ఇలాంటి అప్పుడు కూతురు సరిగ్గా చూసుకోకుంటే కొడుకు దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వీలునామా క్యాన్సిల్ చేసుకునే రైట్స్ పేరెంట్స్కి ఉంటుందా? ఉన్నాయి. ఓకే. కాకపోతే వీలునామా రిజిస్టర్ చేయించుకునేటప్పుడైనా లేదా వాళ్ళకి గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడైనా రిజిస్టర్ చేసినప్పుడైనా ఏంటంటే ఒక క్లాజ్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళు కనుక నన్ను చూడకపోతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎనీ టైం ఈ డీడ్ని నేను క్యాన్సిల్ చేసే హక్కు నాకు ఉంటుంది అని ఒక లైన్ రాయించుకోవాలి. అది రాస్తే కనుక ఎవరిని అడగక్కర్లేదు, అది ఆటోమేటిక్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆ భయం వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే ఇది అందులో ఉంది కదా, చదువుకుంటారు కదా, అందరూ చదువుకున్న వాళ్ళే కదా. అది మెన్షన్ చేశారంటే అరే మా అమ్మని నేను చూడకపోతే ఈ క్లాజ్ ప్రకారంగా ఈ డీడ్ క్యాన్సిల్ అయిపోతుంది అని భయం వాళ్ళకి ఉంటుంది. ఇది పేరెంట్స్ ఏంటంటే చూసి ఇది ఈ క్లాజ్ని మెన్షన్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీ, వీళ్ళకి భయం ఉంటుంది. ఒకవేళ నాకు తెలియదమ్మా, మేము చదువుకోని వాళ్ళం, మాకు తెలీదు, మా బిడ్డ అడిగింది, నేను చేసేసాను గుడ్డిగా నమ్మి, ఇప్పుడు నన్ను చూడట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అంటే కనుక మళ్ళీ వీళ్ళు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు క్యాన్సిల్ చేసేయచ్చు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. ఎందుకంటే అది సీనియర్ సిటిజన్స్ వీళ్ళని ఏమార్చి బలవంతంగానో లేదంటే ప్రలోభించి నిన్ను నేనే చూసుకుంటాను, నీ కొడుకు చూడ్డు, లేదా కొడుకేమో కూతురు చూడ్డాన్ని ఎవరో ఒకళ్ళు వంకల మీద, పిల్లి ఏమో ఎలక మీద, ఎలకేమో పిల్లి మీద. ఈ వంకలు ఎలాగా ఉంటాయి, ఫ్యామిలీ అంటేనే టామ్ అండ్ జెర్రీ, అన్న చెల్లి అంటే టామ్ అండ్ జెర్రీ, కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ప్రేమలు లేవా అంటే ఉంటాయి కానీ కొట్టుకుంటారు. సో ఆస్తి ఉంది అంటే ఇంకా కొట్టుకుంటారు. ఈ టామ్ అండ్ జెర్రీలు ఎలాగా ఉంటాయి. ఇది వెళ్ళి ఆవిడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మా సజెషన్ ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా ఆస్తిని పిల్లల పేరుని మాత్రం ట్రాన్స్ఫర్ చేయొద్దు అనే చెప్తాం. చేయకూడదు. పిల్లలు అవనండి, ఎవరు అవనండి, ఎవరి పేరుకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. వీళ్ళమ్మ రాసిపడేయండి. లేదు మీరేం రాయకపోయినా మీరు చనిపోయిన తర్వాత ఆ పిల్లలకే వెళుతుంది, బయటవాడు ఎవడు వచ్చి తీసుకెళ్ళడు. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ వేసుకుంటారు, కూతురికి కొడుక్కి వస్తుంది. ఇద్దరు సంతకాలు పెడితేనే కదా కొనుక్కుంటారు. అప్పుడు ఇద్దరు ఈక్వల్ రైట్స్ వస్తాయి కదా. ఎందుకు అంత హర్రీబర్రీగా ఇచ్చేసి కొడుక్కో కూతురుకో రాసేసి తర్వాత రోడ్డు మీదకి వచ్చేసి దేవుడా నేనేం చేయాలి అని అనుకోవద్దు. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కొడుకు మంచివాడే, కోడలు చెప్పలేము. వాళ్ళకి అమ్మాయి అత్త తల్లి కాదు, అత్త అత్తే. అత్త అంటే అతకని పదార్థం అంట, అది ఎప్పటికీ అతకదు. అత్త అత్తే. కూతురు తల్లిని ప్రేమించవచ్చు, ఇక్కడ అల్లుడు పరాయివాడు అవుతాడు. అల్లుడికి తల్లి ఉంటుంది. ఆస్తి ఇచ్చినంతసేపు అత్త ఓకే. వన్స్ ఒకసారి మన పేరు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అత్త బరువు అనిపిస్తుంది. అక్కడ కొడుకు దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆస్తి వీళ్ళకి ఇచ్చేసింది, తంతాడు కొడుకు. వీళ్ళు బతకడం చాలా కష్టమైపోతుంది. ఇలాంటి కేసులు వాళ్ళందరినీ పాపం మళ్ళీ రెస్క్యూ టీమ్స్ అనాథాశ్రమాలకి పంపించవలసి వస్తుంది. ఆస్తి ఉండి కూడా ఆస్తి లేక వెళ్ళట్లేదమ్మా. ఇవేంటి అంటే ఈ చిన్న చిన్న గొడవలు అని మనం అనుకుంటున్నాం. ఆ ఏజ్ వచ్చేసరికి ఓపిక ఉండదు. ఏదో 2 పూటల ఇంత తిండి పెట్టి ఆ రెస్ట్ తీసుకుందామన్న ఏజ్లోని ఈ కోర్టులు, ఈ గొడవలు, ఆస్తులు, కొడుకు కూతురు కొట్టుకుని వీళ్ళ కళ్ళ ముందే రోడ్ల మీద ఏవో గడ్డపారలు ఇచ్చి కొట్టుకుని కట్టెలు ఇచ్చి కొట్టుకుంటుంటే ఆ తల్లికి చాలా కష్టం అనిపించి వీళ్ళకి చెప్పా చేయకుండా అనాథాశ్రమంకి వెళ్ళిపోతున్నారు. డబ్బు లేక కాదు, వాళ్ళకి డబ్బులు ఉండి కూడా. అందుకని ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ జరిగిపోయినా మీకేం నష్టమేం లేదు, మీరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిలేషన్ చేయించవచ్చు. రిజిస్టర్ వాళ్ళకి గిఫ్ట్ డీడ్ ఏది అయినా సరే క్యాన్సిల్ చేయించవచ్చు. లేదు అన్నా మీరు చేయించేటప్పుడు ఈ క్లాజెస్ కొన్ని ఉంటాయి, ఆ క్లాజులు టైప్ చేయండి అని చెప్పండి. మీకు చదువు రానక్కర్లేదు, చేసేవాడికి చదువు వచ్చు కదా, డాక్యుమెంట్ రైటర్కి, వాడికి చెప్తే వాడు చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.